స్తోత్రములు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినమును బహుమానంగా దేవుని అనుగ్రహించి ఉదయకాల సమయమున ఈ డైలీ డివోషన్స్లో పాల్గొంటకు వేకప్ విత్ గాడ్ ఈ యొక్క పరిచర్యలో పాల్గొంచున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ప్రతి దినము ఉదయాన్నే లేచి మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలో వాక్యము చదువుట యందు మనం శ్రద్ధ కలిగి ఉండవలసిన వారమే ఉంటున్నాము. ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే ఈ వాక్యమే మరి మన పాదములకు దీపమును మన త్రోవలకు వెలుగుగా ఉన్నదని 119వ కీర్తన మరి 105వ వచనంలో ఈ ఉదయకాల ధ్యానం కొరకు మనము వాక్యం విషయంలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగైనది. మొదటిగా దేవుని వాక్యము ఆహారంతో పోల్చబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే ఖడ్గముతో పోల్చబడింది. మూడవదిగా దేవుని వాక్యము నీటితో పోల్చబడింది. నాలుగవదిగా దేవుని వాక్యము విత్తనముతో పోల్చబడి ఉన్నది. ఐదవదిగా దేవుని యొక్క వాక్యము అద్దముతో పోల్చబడింది. ఆరవది దేవుని యొక్క వాక్యము సుత్తెతో పోల్చబడింది. ఏడవది దేవుని వాక్యము దీపముతో పోల్చబడి ఉన్నది. కనుక ఈ వాక్యము మన జీవితాలకు ఎంతో మరి దీవెనకరంగా ఉండాలంటే ఈ వాక్యపు వెలుగులో మనం జీవించాలి. ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగైనది. ఈ 7 విషయాలు రాబోయే దినాల్లో ఒక్కొక్కటి కూడా మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకుందాం. కనుక ప్రతి ఉదయము దేవుని సన్నిధిలో వాక్యమును చదువుడు ద్వారా ఆత్మీయంగా మనం బలపడుతూ మరి దేవుని మహిమ కొరకు మరి దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి దేవుడు అట్టి కృప మనందరికీ దేవుడు దయచేస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. మరొక నూతన దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చి ఉదయకాలమున వేకప్ విత్ గాడ్ ఈ యొక్క వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. వాక్యమైన దేవుడు, వెలుగైన దేవుడు, మార్గము, సత్యము, జీవమైన దేవ, నీకు స్తోత్రములు. ఈ చీకటి లోకంలో నీ వాక్యం మా పాదములకు దీపమును మా త్రోవలకు వెలుగై ఉంటున్నది. ఆ వాక్యం దేనితో పోల్చబడి ఉన్నదో మీరు ఈ కాలంలో మాకు బయలుపరిచి ఉన్నారు. నీ వాక్య వెలుగులో మేము నడుచుచు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ రక్షణలో ఇంకను వృద్ధి చెందుతూ నీకు మహిమకరంగా జీవించేటి కృపను మా అందరికీ దయచేయమని జనజీవులు మా అందరిపై కృమ్మరించవలసిందని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినమ్రంగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతి మనకు తోడేండును గాక. ఆమేన్.